నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. చాలా ప్రజలందరూ మంచి స్పందన చేస్తున్నారు, మంచి ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్స్పైరింగ్ మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. వీ కంటిన్యూ టు డూ దట్. సో, ఇంతకుముందు గత ఎపిసోడ్లో అమరావతి గురించి మాట్లాడాం. సో, ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలంగాణ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆంధ్రాలో జనాలకి పబ్లిక్లో కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందా? ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఎక్కడ కూడా మీరు చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ గత 15 సంవత్సరాలుగా చాలా దూకుడులో ఉంది. మామూలుగా కాదు, అంటే టాప్ గేర్ కారు ఉంటే టాప్ గేర్ 5th గేర్కి వెళ్తే స్పీడ్ వెళ్తాం మనం. సో ఎందుకంటే అసలు డమాల్ అవ్వదని ఎందుకు ఖచ్చితంగా చెప్తానంటే, చాలామంది ఏమంటారంటే ఏపీలో ఇన్వెస్టర్స్ కానీ బయ్యర్స్ కానీ తెలంగాణకి షిఫ్ట్ అయిన వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు. వాస్తవం 100% కరెక్ట్. కానీ ఎంతమంది షిఫ్ట్ అయ్యారు, ఎంతమంది వెళ్ళిపోతారు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో మాకున్న ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ బట్టి, రియల్ ఎస్టేట్ అనాలిసిస్ బట్టి, ఫిగర్స్ బట్టి ఒక 10 to 15% వాళ్ళు బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ 3 ప్లేసులకి షిఫ్ట్ అయ్యారు. ఒకటి బెంగళూరు, ఒకటి హైదరాబాదు, ఒకటి చెన్నైకి. దగ్గర మన నైబరింగ్ ఉన్నాయి కాబట్టి. అయితే అందులో కూడా 15% కూడా సగం మంది ఏపీ వాళ్ళు తెలంగాణలో సెటిలర్స్, అంటే మూవ్. ఇప్పుడు నేనున్నాను, వైజాగ్లో పుట్టాను, గుంటూరులో చదువుకున్నా, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను లాస్ట్ 30 years అండి. సో నా ఎసెట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే పెట్టుకుంటాను, తీసుకెళ్ళాను. ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఏపీలో సెట్ అవ్వాలనుకుంటారో, అమరావతి అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎంత శాతం అంటే మేబీ 5 to 10%. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు కాదు, అది క్లారిటీ ఉండాలి. ఒక కొంత పర్సంటేజ్ వరకు అక్కడి నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఆ షిఫ్ట్ అయిందంటే సగం మంది మళ్ళీ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ బ్యాక్ ఉంది ఆంధ్రాకి. బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా మీకు డౌట్ వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరంటే ఎంటైర్ వరల్డ్, యావత్ ప్రపంచం కూడా మీకు హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. అటు యూఎస్ఏ కానీ, ఇటు యూకే కానీ, అటు సౌదీ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఎన్ని కంట్రీలు ఉన్నాయి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఆన్ అన్ యావరేజ్ 10 నుండి 10 కాల్స్ అక్రాస్ ది గ్లోబ్ నాకు వస్తాయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, రీజన్స్ ఫర్ గ్రోత్ ఏంటి, ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది. సో మా రియల్ టాక్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అని ఒక సెల్ ఉందండి. అందులో ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక ఇన్వెస్టర్ కానీ బయ్యర్ కానీ ఒక 2 కోట్లు, 3 కోట్లు, కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి లేటెస్ట్ హ్యాపీనెస్ కానీ, లేటెస్ట్ డెవలప్మెంట్ కానీ తెలియదు. సో మేమేం చేస్తామంటే, మీకున్న పర్పస్ని అర్థం చేసుకొని, అంతకుముందు వీడియో చెప్పి 4 పర్పస్ చూసుకొని ఏ పర్పస్ ప్రకారం మీరు పెట్టాలనుకుంటారు, దానికి అనుకూలంగా మీకు సూట్ అయ్యే ఏరియాలో ఒక 3 నుండి 5 ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేస్తాం. చాలామంది ఏమనుకుంటారు, నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకంటూ ప్రాజెక్ట్స్ ఉండవండి, నేను ఏ బిల్డర్ని ఏ ఏజెంట్ని ఎంకరేజ్ చేయను, అడ్వర్టైజ్ చేయను. రియాలిటీ, నెక్స్ట్ ది రియాలిటీ మాట్లాడుతాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది లైఫ్ టైంలో కొనుక్కునే వాళ్ళు ఒక్కసారి లేదా 2 సార్లు కొనుక్కోగలుగుతారు. సో అంటే నిజాయితీగా డబ్బులు సంపాదించాడు. వేరే కేటగిరీలో మనం మాట్లాడడం, అది వేరే ప్లాట్ఫామ్. సో కమింగ్ బ్యాక్ టు తెలంగాణలో ఓఆర్ఆర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆపరేషన్స్లో ఉంది. అది మనకి 12-13 సంవత్సరాల పైనే పట్టింది. కానీ RRR కూడా అంతే టైం పడుతుందంటే పట్టదండి. RRR ఈజ్ ఎ గాడ్ గివెన్ గిఫ్ట్, G³ అంటే. ఎందుకంటే ఓఆర్ఆర్ వల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గితే RRR వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మెయిన్గా మన రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా అని 3 భాగాలుగా విభజించారు. సో ఓఆర్ఆర్ వరకు మనది ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ 80-85% అయిపోయింది. ఇప్పుడు గ్రోత్ కారిడార్లు ఏమొస్తుంటే, ఓఆర్ఆర్ టు RRR ఏదైతే ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్ డయామీటర్, అంటే ఓఆర్ఆర్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది 165 కిలోమీటర్స్, RRR అనేది 330, ఈ మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసి 350 కిలోమీటర్ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ మీకు హైదరాబాద్ రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే, వెన్ దెర్ ఈస్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, ప్రైస్లు పెరుగుతాయి. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్లు తగ్గుతాయి. ఇది లా. సో ఇప్పుడు ఇంకొక డిస్కషన్ ఏమవుతుందంటే, ఏదైతే డిటీసీపీ పరిధిలో ఉందో అది హెచ్ఎండి పరిధిలో తేవడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు మనకి హెచ్ఎండిఏ ఉంది, ఓఆర్ఆర్ నుండి RRR వరకు ప్రస్తుతానికి డిటీసీపీ ఉంది.
ఆ డిటీసీపీ ఏరియాని హెచ్ఎండీగా మారుస్తే గవర్నమెంట్కి అదనంగా కొన్ని వేల కోట్లు ఇన్కమ్ వస్తుంది. అట్లనే ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో దే విల్ ఫీల్ హ్యాపీ. బయర్స్ కొద్ది హిట్ తగులుతుంది, బట్ ఇవాళ బయర్ రేపు సెల్లర్ అవుతాడు. సో అప్పుడు ఆయన కూడా హ్యాపీ. అంటే విన్ విన్ సిచ్యువేషన్ టు ది బిల్డర్, గవర్నమెంట్, ఇన్వెస్టర్, బయర్ అందరూ కూడా విన్ విన్ సిచ్యువేషన్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏ విధంగా చూసుకున్నా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ రియల్ ఎస్టేట్ పడిపోయే ఛాన్స్ లేవు. ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఆనవాయితీగా 3 నెలలు అనేది కొద్దిగా స్లో డౌన్, అది నార్మల్. అది సంక్రాంతి వస్తే పిండి వంటలు చేసుకుంటాం, ఇల్లు అలుక్కుంటాం. అలాగా ఎలక్షన్ వస్తే కూడా ఇలా ఉంటాయి మీకు. సో కాబట్టి దాని రేట్లు వైజ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా లొకేషన్ సపరేట్ వీడియో మాట్లాడతాను. యాజ్ ఆఫ్ టుడే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు ఇప్పుడు బూమ్ లైక్ ఎనీథింగ్. అండ్ మీకు తెలిసే ఉండాలి, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి 80,000-90,000 కోట్లు ఆదాయం ప్రతి సంవత్సరానికి బోత్ డైరెక్ట్ రియల్ ఎస్టేట్ అండ్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రేట్లు పెంచుతున్నారు, భూమి రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు, అదేవిధంగా హెచ్ఎండే పరిధిని పెంచుతున్నారు. ఇప్పుడు భూమి రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచితే కనుక ఇంకొక అదనపుగా 10,000-12,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం సంవత్సరానికి పెరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు చూసుకుంటే అంతకుముందు ఉన్న గత సీఎంలు అందరూ కూడా అర్బన్ డెవలప్మెంట్ అనేది సీఎం పోర్ట్ఫోలియోలో పెట్టుకోలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం దగ్గరే పెట్టుకున్నారు ఆయన. ఎందుకంటే ఇది బేసికల్లీ రియాల్టర్, ఆయన స్టార్ట్ చేసిన రియాల్టర్ ఏజెంట్గా చేశారు. ఆయన ల్యాండ్లు కొన్నాడు, అమ్మారు, విల్లాలు కట్టాడు, కోకాపేటలో అప్పట్లోనే 10-15 సంవత్సరాల ముందు ల్యాండ్ ట్రేడింగ్ జరిగింది. సో ఇది వెరీ కీన్. ఇందులో ఒక సెల్ఫిషియేషన్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే డబ్బు ఎక్కడుందంటే రియల్ ఎస్టేట్లోనే ఉంది. ఒకప్పుడు అగ్రికల్చర్లో ఉంది, ఫార్మాలో ఉండేది, సాఫ్ట్వేర్లో ఉండేది. ఇప్పుడు అన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్ రంగం. యావత్ ప్రపంచం కూడా రియల్ ఎస్టేట్. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే దేశంలో ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి, పాపులేషన్. ఎప్పటికీ పెరగంది ఏంటి, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ 100% ఉందనుకుంటే 75% ఓన్లీ వాటర్ ఉంటుంది, ఇంకో 5% కొండలు, గుట్టలు, హిల్స్ ఉంటాయి, ఇంకొక 20% మాత్రం ఉంది. అంటే 50 సంవత్సరాల ముందు ల్యాండ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా ల్యాండ్ అంతే ఉంది, కానీ పాపులేషన్ అప్పుడు ఎంత ఉందో దానికి ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు రైట్ టైం. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ క్లారిటీ వచ్చింది, బోత్ సెంట్రల్ అండ్ లోక్సభ అండ్ అసెంబ్లీ అయిపోయింది. ఇన్వెస్ట్ చేసుకున్న ఎవరైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేదు. మీ మంచి ప్రాజెక్ట్లో మంచి లొకేషన్లో ఉంటే 5 నుండి 6 సంవత్సరాల లోపు డబుల్ అయ్యే వాతావరణం కనిపిస్తుంది. సో దీని మీద మీకు ఇంకా ఎక్కువ అంటే డీటెయిల్స్ కావాలన్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, యూ కెన్ కాల్ ది నెంబర్ విచ్ ఇస్ బీయింగ్ స్కోల్డ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.